ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో హోలీ పండగ వస్తుంది. మనం ఈ హోలీ పండగ రోజున మనకి పౌర్ణమితో పాటు గ్రహణం కూడా వస్తుంది. కాబట్టి ఈ గ్రహణంలో మనము మరి ఈ పండుగని ఎలా చేసుకోవాలా, ముందు రోజు చేసుకోవాలా, లేకపోతే తర్వాత ఈ గ్రహణ శూల అయిన తర్వాత చేసుకోవాలా అనేటటువంటి సందిగ్ధంలో చాలామంది ప్రజలు ఉన్నారు. అయితే మనకి ఈ గ్రహణ శూల అనేటటువంటిది ఎప్పుడు కూడా గ్రహణ స్పర్శాకాలం నుంచి 9 గంటల ముందు, ఆ తర్వాత 9 గంటల తర్వాత కూడా మనకి ఈ వేధశూల, గ్రహణ వేధశూల అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి అసలు మనకి ఈ హోళికా పౌర్ణమి అంటే ఏంటి? పౌర్ణమి రోజున మనకి చంద్రుడన్నీ కూడా షోడశ కళలతో ఉంటాడని మనకు తెలుసు. హోళీ పండుగ రోజున రంగులు మరి ఇవన్నీ కూడా వసంతాలు అన్నీ కూడా జల్లుకుంటూ ఉంటాం. ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి రాధాకృష్ణుల దగ్గర నుంచి ఈ సాంప్రదాయం వస్తుంది. మరి బర్సానాలో పుట్టినటువంటి రాధమ్మ తల్లి ద్వారకలో ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినోత్సవం రోజున, అంటే కృష్ణాష్టమి రోజున ఆమె బలరాముడు వీళ్ళంతా కూడా వీళ్ళకి తెలియకుండా, కృష్ణుడికి తెలియకుండా మనం జరుపుకోవాలి ఈ ఉత్సవాన్ని అని చెప్పి ఉట్టి కడతారు. అదేవిధంగా మనకి ఈ వసంతం ఈ యొక్క రంగుల్ని జల్లుకోవడానికి కూడా అంతా కూడా అరేంజ్ చేస్తారనమాట. అయితే ఈ యొక్క గోపికలంతా కూడా మరి బృందావనంలో కూడా, అలాగే బరసానా, బృందావనం, గోకులంలో కూడా ఈ సాంప్రదాయం అనేటటువంటిది మనకి అప్పటి నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఈ యొక్క హోళీ పండుగ అనేటటువంటిది, హోళిక పౌర్ణమి అనేటటువంటిది ఎలా పుట్టిందంటే, హోళిక అంటే హిరణ్యకశ్యపుని యొక్క చెల్లెలి పేరు. ఆమె ఒక రాక్షసి. హిరణ్యాక్షుడు పెద్దవాడు, చిన్న సోదరుడు హిరణ్యకశ్యపుడు, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వాళ్ళకు ఒకే ఒక చెల్లి హోళిక. అయితే ఈ హోళిక అష్టసిద్ధుల్ని అన్నిటిని కూడా ఆమె తన తపోశక్తితో సంపాదించుకుంది. ఆ విధంగా అగ్నిస్తంభన విద్య ఆమెకు వచ్చు. అయితే ప్రహ్లాదుడు మరి హిరణ్యకశిపుడికి పుట్టినప్పుడు ఓం నమో నారాయణాయ అని అనొద్దని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే హిరణ్యకశిపుడు ఆయన నారాయణ భక్తిని వదిలేయమంటే విష్ణు భక్తిని వదలకుండా ఈ యొక్క నామాన్ని జపిస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా తన తోటి రాక్షస బాలులను కూడా మొత్తం అందరినీ ఈ యొక్క విష్ణునామ సంకీర్తనం చేయిస్తున్నాడు. అందువలన హిరణ్యకశిపుడు తానే స్వయం ప్రకటిత దేవుడిగా ప్రకటించుకొని ఆయన నామాన్ని ఓం హిరణ్యకశ్యపాయ నమః అని చెప్పి అందరినీ అనమని చెప్పి నిర్బంధించి సాధువుల్ని, భక్తుల్ని, సత్పురుషుల్ని వీళ్ళందరినీ కూడా వేధిస్తుంటే ప్రహ్లాదుడే ఇంట్లోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చి మన ఈ నారాయణ మంత్ర జపాన్ని చేయిస్తాడు. అది సహించినటువంటి హిరణ్యకశిపుడు శుక్రాచార్య కుమారులకి మరి అప్పచెప్పి ఎంత ఇతనికి విద్యాభ్యాసం చేయించి ఇతని యొక్క బుద్ధిని మార్చమని వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు ఈ ప్రహ్లాదుడు మారడు. అప్పుడేమవుతుందంటే ఇక కొండ లోయల నుంచి కొండపై నుంచి కొండ లోయల్లోకి త్రోసేయడం, అలాగే సముద్రంలోకి తోసేయడం ఈ ప్రహ్లాదుడిని. అదేవిధంగా ఈ హోళికని అగ్నిస్తంభన విద్య వచ్చు కాబట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఈ యొక్క చితిని ఏర్పాటు చేస్తారు. చితిని ఏర్పాటు చేస్తే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హోళిక కాలదు, ప్రహ్లాదుడు కాలిపోతాడు అనేటటువంటి ఉద్దేశం. అయితే శ్రీ మహావిష్ణువు యొక్క మహిమ తెలియనటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే అలా ఆ కర్రలన్నీ అంటించి హోళిక దాంట్లో కూర్చొని ఒళ్ళో మేనల్లుడైనటువంటి ఈ యొక్క ప్రహ్లాదుడిని కూర్చోపెట్టుకుంటే శ్రీ మహావిష్ణువు యొక్క మహామాయ చేత ఏం జరుగుతుందంటే అగ్నిలో ఉన్నటువంటి ఇంటెన్సిటీ పెరిగి, అగ్ని తీవ్రత బాగా పెరిగి హోళిక అష్టసిద్ధులు కూడా స్తంభింపచేయబడి ఆ హోళిక కాలిపోతుంది. ఆ ప్రహ్లాదుడు మాత్రం కాలకుండా సురక్షితంగా ఈ యొక్క మంటల నుంచి బయటకు వస్తాడు. ఆ రోజు నుంచి మనం ఈ హోళికను కాల్చడం అనేటటువంటి సాంప్రదాయం మనం హోళీ పౌర్ణమి రోజున మనం చేసుకుంటాం. కాబట్టి భక్తులంతా కూడా మరి ఈ యొక్క రాత్రిపూట మీరు ఈ వసంత నవరాత్రులను ఆడలేరు కాబట్టి మరి
ఈ రోజున ఈ యొక్క హోలీ పండుగని ఈ యొక్క వసంత జల్లుల్ని రంగుల్ని హరవిల్లుల్ని చల్లుకోవడం ఇవన్నీ కూడా ఏరియాని బట్టి సాంప్రదాయాన్ని బట్టి దేశకాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనము ఈ యొక్క ముందు రోజునే మనం మొదటి రోజునే మనం ఈ పౌర్ణమి రోజున మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మరి ఆ మర్నాడే పౌర్ణమి పూర్తిగా లేకుండా ఉదయమే వెళ్ళిపోవడం వల్ల వీలుని బట్టి మనం ఈ యొక్క పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. దీనివల్ల మనకి చక్కటి ఆరోగ్యము, రాధాకృష్ణుల యొక్క అనుగ్రహము, ఆ తర్వాత ఆ యొక్క దేవతల సకల దేవతలు కూడా ఆ రాధాకృష్ణుల యొక్క ఆ యొక్క వసంత జల్లుల్లో రంగుల హరవిల్లులు జల్లుకోవడంలో పాల్గొనున్నారన్నమాట. కాబట్టి ఇది తప్పకుండా భక్తులంతా కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను బట్టి జాగ్రత్తగా జరుపుకోండి. శుభమస్తు.